ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేస్తూ సోమవారానికి వాయిదా వేసింది. ఇరువైపుల లాయర్లు తమ వాదనలు వినిపించారు. కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టును కోరారు. కవిత అరెస్టుతో కుమారుడిని మానసికంగా కుంగిపోయాడని, పరీక్షలకు గైర్హాజరయ్యే అవకాశం ఉందని, పరీక్షల సమయంలో తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తండ్రి ఉన్నప్పటికీ తల్లి పాత్రను ఆయన భర్తీ చేయలేరని, అందువల్ల పరీక్షల సందర్భంగా తల్లి మద్దతు పిల్లలకు అవసరమని అన్నారు. ఏప్రిల్ 16 వరకు కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నందున పీఎంఎల్ఏ సెక్షన్ 45 మహిళగా కవిత కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేస్తూ సోమవారానికి వాయిదా వేసింది. ఇరువైపులా లాయర్ల తమ వాదనలు వినిపించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మళ్లీ కవితకు నిరాశ ఎదురైందనుకోవాలి. ఈ రోజు జరిగినటువంటి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏదో రకమైనటువంటి నిర్ణయాన్ని కోర్టు వ్యక్తం చేస్తున్నామంటూ కూడా ఉదయం నుంచి కూడా ఉత్సాహంగా ఎదురు చూశారు. కవిత ఈ రోజుతో మధ్యంతర బెయిల్ పై కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం అంతా కూడా ఫిక్స్ అయి ఉన్నారు. కానీ కోర్టు మళ్ళీ మధ్యాహ్నం తర్వాత రెండు వైపుల నుంచి వాదనలు విన్నటువంటి వెంటనే ఈ తీర్పుని రిజర్వ్ చేస్తూ వచ్చే సోమవారం ఈ నెల 8వ తేదీన సోమవారం ఉదయం 10:30 గంటలకు ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన తుది ఉత్తర్వులు జారీ చేస్తామంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో సోమవారం నాడు ఏం జరగబోతోంది అనేది మాత్రం మళ్ళీ టెన్షన్ నెలకొంది అనుకోవాలి. ఉదయం నుంచి కూడా ఈడీ తీవ్రంగా వాదనలు వినిపిస్తా ఉంది. కవితకు ఈ టైంలో బెయిల్ లభిస్తే మాత్రం, బెయిల్ మంజూరు చేస్తే మాత్రం సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది, సాక్షులను బెదిరించేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యంతర బెయిల్ అయినా రెగ్యులర్ బెయిల్ అయినా కవితకు ఏ మాత్రం ఊరట కలిగినా ఈ టైంలో పూర్తిగా కేసు అంతా కూడా నీరు గార్చేటువంటి అవకాశం ఉంటుంది, సాక్ష్యాధారాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కవిత విషయంలో బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉదయం నుంచి కూడా తీవ్రంగా కవిత తీరును వ్యతిరేకిస్తూ ఈ కేసుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిందితురాలు కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ మాత్రం అటు ఈడీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇటు కవిత తరఫున న్యాయవాది అభిషేక్ అన్ని గ్రౌండ్స్ సంబంధించినటువంటి ఆధారాలను ప్రొడ్యూస్ చేస్తూ కవితకు బెయిల్ ఇవ్వాల్సిందే అంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మధ్యంతర బెయిల్ పై వాదనలు అభిషేక్ సింఘ్వి వినిపించడం జరిగింది. సంజయ్ సింగ్ జడ్జిమెంట్ ను కోర్టులో అభిషేక్ సింగ్ లేవనెత్తినట్టుగా సమాచారం అందుతుంది. కుమారుడికి పరీక్షలు ఉన్నాయి, అందుకే బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత విన్నపించుకుంటా ఉంటుంది. ఈ బెయిల్ సంబంధించినటువంటి అంశం పలుసార్లు వాయిదా వేసుకుంటా వస్తా ఉంది. ఎగ్జామ్స్ దగ్గర పడతా ఉన్నాయి. మోరల్ సపోర్ట్ ఉండాల్సి ఉంటుంది తన కొడుకుకి. తల్లిగా బాధ్యత కవితపై ఉంది కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి అంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఈ రోజు ఉదయం జరిగినటువంటి వాదనను మధ్యాహ్నం 2 తర్వాత దీనిపైన తీర్పుని వెల్లడిస్తారనుకున్నారు. కానీ మళ్లీ వాదనలు ముగిసిన తర్వాత సోమవారం నాడు ఈ నెల 8వ తేదీన ఉదయం 10:30 గంటలకు ఈ కేసుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేస్తామంటూ మాత్రం కోర్టు క్లియర్ గా డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పరీక్ష సమయంలో తల్లి మోరల్ సపోర్ట్ కావాలి చిన్న కొడుకుకి అన్న ఒక విషయాన్ని అడ్వకేట్ కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం అందుతుంది. ప్రధాని మోడీ చాలా సందర్భాలలో పిల్లల పరీక్ష విషయంపై కూడా అనేక సందర్భాల్లో లెక్చర్ ఇచ్చాడు. పరీక్షల సమయంలో పిల్లలకు తల్లి మద్దతు కంపల్సరీగా ఉండాలంటూ కూడా గతంలోనే మోడీ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పటికీ అవి కూడా పరిగణలోకి తీసుకొని పిల్లల విషయంలో తల్లి తండ్రుల బాధ్యత కీలకం కాబట్టి ఇప్పుడు కవిత విషయంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ జారీ చేయాలంటూ మాత్రం కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తండ్రి ఉన్నాడు కానీ న్యాయ పోరాటంలో ఉన్నాడు. పీఎంఎల్ఏ సెక్షన్ 45 మహిళగా కవిత కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సింది అంటూ కూడా సింఘ్వి ఈ వాదనలు వినిపించడం జరిగింది. ఏప్రిల్ 16 వరకు కవిత కుమారుడికి పరీక్షలున్నాయి.
కవిత కుమారుడి పరీక్షల షెడ్యూల్ కోర్టుకి సింఘ్వి ఆ విషయాన్ని కూడా తెలియజేశారు. కవిత తన కుమారుడికి మద్దతుగా ఉండేందుకు బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. కవిత అరెస్టుతో కుమారుడిని మానసికంగా కుంగిపోయాడు, పరీక్షలకు గైరాజరయ్యేటువంటి అవకాశం ఉంది. పరీక్షల సందర్భంగా తల్లి మద్దతు పిల్లలకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. తండ్రి తల్లి పాత్రను భర్తీ చేయలేరు. ప్రధాని మోడీ పరీక్షపై చర్చ నిర్వహిస్తా ఉన్నారు. మహిళలకు బెయిల్ ఇచ్చిన కేసుల వివరాలను సైతం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఆ విషయాలన్నీ కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ప్రీతి చంద్ర కేసు, సౌమ్య చౌరాసియా కేసులను ప్రస్తావిస్తూ అభిషేక్ సింఘ్వి కొద్దిసేపటి పాటు ఈ కేసుకి సంబంధించినటువంటి పాత జడ్జిమెంట్స్ అన్నిటిపై కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లి వాదనలు వినిపించినట్టుగా తెలుస్తుంది. చివరికి షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఈ రకంగా కవిత కొడుకుకి సపోర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాదనలు ముగిసిన తర్వాత రెండు వైపుల నుంచి ఈ జడ్జిమెంట్ ని తుది ఉత్తర్వులను ఈ నెల 8వ తేదీన వెల్లడిస్తామంటూ మాత్రం కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. వైశాలి, రైట్. అయితే తీర్పును వాయిదా వేస్తుండడాన్ని బట్టి చూస్తే ఇప్పట్లో బెయిల్ రానట్లే అనుకోవచ్చా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు ఏ నిందులకు కూడా 6 నెలల లోపు బెయిల్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. 6 నెలల తర్వాత కొంతమంది ఆరోగ్యపరమైనటువంటి ఇష్యూస్ కోర్టు దృష్టికి తీసుకురావడము, తన భార్య అనారోగ్యం అంటే ఒకరు, తల్లి చనిపోయిందంటే ఒకరు, కుమారుడికి అనారోగ్యం బాగాలేదంటే ఒకరు, రకరకాలుగా ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు పలుసార్లు ఈ అనారోగ్యానికి సంబంధించి కుటుంబ పరిస్థితులకు సంబంధించి కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు కోర్టు దాన్ని డెప్త్ గా పరిశీలించి ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత టెంపరరీ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అనారోగ్యపరమైనటువంటి ఇష్యూస్ కాబట్టి కుటుంబంలో ఒకరి కీలక బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించాల్సి ఉంటుందంటూ కూడా కోర్టు అన్ని వైపుల నుంచి పరిశీలించి మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సి వచ్చింది. కవిత విషయంలో కూడా మధ్యంతర బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేపడతా ఉన్నారు. కానీ గతంలో నిందితులు ప్రయత్నాలు చేసింది అనారోగ్యపరమైనటువంటి ఇష్యూస్, కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు కవిత మాత్రం తన చిన్న కుమారుడి పరీక్షలు ఉన్నాయి, ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి అంటూ మాత్రం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు మాత్రం దీన్ని కన్సిడర్ చేశారా చేయలేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రెండు వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత ఈడీ ఇచ్చేటువంటి కౌంటర్ ని బట్టి, ఈడీ ఇచ్చేటువంటి వాదనలను బట్టే జడ్జిమెంట్ ఫైనల్ గా ఉంటుంది. కాబట్టి ఈ కేసులో కవితకు ఒకవేళ బెయిల్ లభించినట్టయితే మాత్రం పరిణామాలు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఎలా మారబోతాయన్న ఒక విషయాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ముందు ఆ వివరాలన్నీ కూడా వెల్లడించింది. అందుకే తిరిగి ఈ నెల 8వ తేదీన దీనికి సంబంధించి పూర్తి ఉత్తర్వులు జారీ చేస్తామంటూ మాత్రం కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 8వ తేదీన ఉదయం 10:30 గంటలకు కవితకు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ తిరిగి రెగ్యులర్ బెయిల్ ఈ నెల 20కి విచారణ చేపడతామంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.